వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. ఎలాగంటే పైకి మాత్రం భక్తి. నేను హిందూగా ఉన్న రోజులలో నేను భక్తిపరుడని ఇతరులకు తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి? బొట్టు పెట్టుకొని రా. ఏ గుడికి ఒక్కొక్క గుడికి ఒక్కొక్క బొట్టు ఉంటుంది. శివాలయం వెళ్తే బూడిద, దాన్ని విభూది అంటారు. అమ్మవారి గుడికి వెళ్తే కుంకుమ, ఆయన స్వామి గుడికి వెళ్తే సింధూరం, అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తే 2 రకాల బొట్టు. అలాగా బొట్టు మారితే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చామో చెప్పేవాళ్ళు. ప్రియులరా, ఇక్కడ దేవుడు పౌలు ద్వారా తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఏమని? పైకి మాత్రం భక్తి గల వారే కనపడుతూ. ఎలాగంటారంట? శక్తి లేదు. ఇప్పుడు అమ్మవారిని వెళ్తారు హిందువులు, అమ్మవారి శక్తి ఏమైనా వస్తుంది వాళ్ళకి? రాదే. రాముడు మంచిగా రావణాసురుని జయించాడు, ఆ బలం ఏమైనా వస్తుంది వీళ్ళకి? ఆంజనేయుడు కొండనెత్తాడు, ఆ బలం ఏమైనా వస్తుంది వీళ్ళకి? రాదు. బైబిల్లో కూడా అదే చెప్తున్నాడు దేవుడు. కానీ శిష్యులు అలా లేరు. బైబిల్లో శిష్యులు దేవుడి శక్తిని ఆశ్రయించినవారు, దేవుడి శక్తిని చూపించినవారు. దేవుడు ఎలాగైతే పాపులు ఆయన్ని హింసించి చంపారో శిష్యులను కూడా అలాగే ఈ లోక పాపులు వాళ్ళని చంపేశారు. అది శక్తి అంటే. ఈరోజున కొంచెం కూడా మనం మాట పడం. నన్ను అన్నారు, నేను రాను చర్చికి. మా గురించి చెప్పారు ఈ రోజున, మేము రాము చర్చికి. నాకు పాట ఇవ్వలేదు, మేము రాము చర్చికి. నన్ను వాక్యం చదివించలేదు, మేము రాము చర్చికి. ఏమని? ప్రయారిటీ అంటారు ఇంగ్లీష్లో. ప్రయారిటీ అంటే నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. నేను కొన్ని సంఘాల్లో చూసినప్పుడు వాళ్ళు విడిపోయారు. ఎందుకంటే ఏమంటే నాకన్నా చిన్నోళ్ళకి వాక్యం ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. నాకన్నా చిన్నోళ్ళకి పాట ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. అందుకని నేను బయటకు వచ్చానండి అంటారు. తప్పది. సంఘాల్లో కూడా ప్రయారిటీ పెద్దవాళ్ళకే ఇవ్వాలి లెక్క ప్రకారం. అంతేగాని యేసుప్రభు వారు శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ పిల్లోడినో పిలిచి, అరే నీకు అద్భుతాలు చేసే శక్తి ఇచ్చాను అన్నాడా? లేదు. ప్రయారిటీ గోస్ టు ఎల్డర్స్కి ఇవ్వాల్సిందే. అలాగే ఉద్యోగంలో మరి పాత రోజుల్లో, ఇప్పుడంటే డైరెక్ట్ ఉద్యోగాలు వచ్చాయి. ఇదివరకు రోజుల్లో కింద క్లర్క్గా పనిచేస్తూ కొంచెం మెట్లు ఎదుగుతూ ఆఫీసర్లు అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ ఆఫీసర్లకే మరి ఎగ్జామ్స్ పెట్టి డైరెక్ట్గా ఆఫీసర్లు అయిపోతున్నారు. చిన్న వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు, 60 ఏళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళేమో వాళ్ళ కింద పనిచేయాల్సి వస్తూ ఉంది. వాడు అంటాడు, 30 ఏళ్ళోడు అంటాడు, నీకు జ్ఞానం లేదు అందుకనే నువ్వు క్లర్క్గా ఉండిపోయావు అంటాడు. ఆ రోజుల్లో ఉన్న జ్ఞానం ప్రకారంగా అతను క్లర్క్ అయ్యాడు. ఈరోజు కోచింగ్ సెంటర్స్ లేవు. మా రోజుల్లో లేవండి. కాలేజీలు లేవు, స్కూళ్ళు లేవు, ఇంగ్లీష్ మీడియాలు లేవు. అలాంటి రోజుల్లో ఏదో కొంచెం చదువుకొని, నేను ఒక ఆయన మాట్లాడుతూ, మేము 9 అన్నదమ్ములండి, మా నాన్నగారు 9 బళ్ళో వేశారు, కానీ వాళ్ళంతా చదువుకోలేదు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, నేను ఒక్కడనే, నువ్వు చదవాల్సిందే అని చదివించాడండి మా నాన్న అని చెప్పాడు. ఆయన కూడా రిటైర్ అయిపోయాడు. అంటే ఆయన కూడా దరిదాపు 70 సంవత్సరాలు. ఆలోచించేయండి, ఒక 70 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది? ఎవరినన్నా గమనించి ఈ రోజుల్లాగా ఉంటుందా? లేదు. ప్రియులారా, దేవుని శక్తిని ఆశ్రయించని వారు పైకి ఎలా కనపడుతున్నారు? భక్తి. బైబిల్ వేసుకుంటాం. ఎక్కడికమ్మా? చర్చికి అండి. ముసుగేసుకుంటుంది,
బైబిల్ పట్టుకుంటుంది. మరి కనపడిన వాళ్ళకి వందనాలక్క, వందనాలన్నా అని చెప్పుకుంటుంది. చూడటానికి ఎలా కనపడుద్ది అండి? భక్తి గలవారిలా కనపడుతుంది. ఇంటికి వెళ్ళాలి, ఆమె యొక్క భక్తి ఎలా ఉంటుందో, ఆయన భక్తి ఎలా ఉంటుంది. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, మూడు పిల్లలు ఇద్దరు కొట్టుకుంటారు. ఇప్పుడేగా వందనాలు చెప్పావు, వందనాలు చెప్పేదే పైకి మాత్రమే భక్తి, దేవుని శక్తి మాత్రం మా కుటుంబాల్లో, మా జీవితాల్లో మేము చూడండి. దేవుని యొక్క ప్రేమలో ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని పిలిచి వారిని ఏం చేశాడంటే అపోస్తలులుగా చేశాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలులు అంటే పిలవబడిన వారు. 12 మందిని ఏర్పాటు చేసుకుని ఏమండి వీళ్ళందరికీ ఏమి ఇచ్చాడు? లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త ఇందాక మనం ఏం చదువుకున్నాం? శక్తి. పైకి భక్తి గలవారే కనపడుతూ దేవుని శక్తిని ఆశ్రయించినవారు. కానీ ఇప్పుడేంటి? వీళ్ళు దేవుని శక్తిని పొందుకున్నవారు. హల్లెలూయా. చదవండి. ఏం తీసుకెళ్ళొద్దయ్యా? ఏం తీసుకెళ్ళాలి ఇప్పుడు? మరి ఏం తీసుకెళ్ళొద్దు అన్నాడు. అవన్నీ అంటే లోక సంబంధమైనటువంటి వస్తువులు ఏమొద్దు. ఏం తీసుకెళ్ళమన్నాడు చెప్పండి? పైన రాశాడు కదా, శక్తి. అమ్మా బైబిల్ అర్థం చేసుకో తల్లి. శక్తి అమ్మ, శక్తిని తీసుకొని పోయారు వీళ్ళు. కర్రలు లేవు, వస్త్రాలు లేవు, ఇవన్నీ వద్దు. ఏం తీసుకుపోవాలి మీరు? శక్తి. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? దేవుని శక్తిని ఆశ్రయించట్లేదు. ఈ రోజున ఒక ఆమె మీటింగ్స్కి వచ్చిందంట. మీటింగ్స్కి వస్తుంటే 3 రోజుల మీటింగ్ అంట, ఓపెన్ ఎక్కడో దూర ప్రాంతంలో. అయితే ఆమె 4 పిల్లలు ఉన్నారు, 4 భర్త, మొత్తం 6 వీళ్ళు. ఈ 6 మోయలేనంత బరువు మోసుకెళ్తున్నారు. అమ్మ ఎందుకమ్మా అంత బరువు? 3 రోజులే కదా అంటే, అమ్మ పిల్లలు మాటికి అడుగుతారండి, మా ఆయనకి భలే ఆకలండి. ఏం తీసుకెళ్తుంది? మూటలు ఏంటి తినేవి. సరే ఇంకొక ఆమె నేను కూడా చూశాను స్టోటుపురంలో. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పెట్టే అన్నం సరిపోవట్లేదంట. అందుకని ఆమె బియ్యం, కందిపప్పు, ఉప్పు, పప్పులు, అక్కడ కూరగాయలు కూడా అమ్ముతారు. ఎందుకని? ఆ కూరగాయలు కొనుక్కొని వీళ్ళు వంట చేసుకుంటారు. ఎందుకని? వీళ్ళు పెట్టే అన్నం సరిపోవట్లా. అంటే దేనికోసం వచ్చావు అక్కడికి? ప్రార్థన కోసమా, లేకపోతే నీ ఇంట్లో తిన్నట్టుగా తినటానికా? అరే కాస్త భక్తి ఇవ్వండి. హిందువులు ఉపవాసం ఉంటారు తెలుసా మీకు? క్రైస్తవులు కూడా ఉంటారు. 1 గంట ఉపవాసం రాబోతుంది రేపు. ఏంటది? శ్రమల కాలం. ఎంతసేపు? 40 రోజులు. మరి 6 రోజులేమో మంచి పలావ్ తినొచ్చు అంట, మాంసాలు తినొచ్చు. వారానికి ఒకసారి, ఆదివారాలు లేదు. ఆదివారాలు ఒమిట్ చేస్తే మిగతా రోజులు తినొచ్చు, మిగతా రోజులు ఉపవాసం. అది ఎంత? 1 గంటే. 1 గంట చర్చికి వెళ్ళి వస్తారు. మరి పద్ధతులు ఏమైనా మారినాయా? టీవీలు చూడటం, సెల్ ఫోన్లు చూడటం, పిచ్చాపాటి మాట్లాడుకోవటం, బిజినెస్లు ఇవన్నీ పోయినాయా? కొంతమంది కండువాలు వేసుకుంటారు. మందిరంలోనే కూర్చోవాలి, బయటికి వెళ్ళకూడదు, చెప్పులు వేసుకోకూడదు. వాళ్ళు దేవుళ్ళలో ఉన్నామని చెప్పుకోవడానికే ఆ కండువా వేస్తారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు, అమ్మవారి భక్తులు ఎలాగైతే గుడ్లు కట్టుకుంటారో అలాగా. కానీ అది సరైన భక్తి కాదు. బైబిల్లో అలాంటి భక్తి చేయమని దేవుడు కోరలేదు ఎవరిని.
శక్తినిచ్చి పంపించాడు. ప్రియులరా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో, మార్క్స్ సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు మీకు కనపడతాయి. వాళ్ళకి ఏమి ఇచ్చి పంపాడంట? శక్తిని. చదవండి, మార్క్స్ సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. శక్తినిచ్చి పంపించాడు దేవుడు. కానీ ఈనాటి భక్తులు, ఈనాటి సేవకులు, ఈనాటి విశ్వాసులు దేవుని శక్తిని చూపించలేకపోతా ఉన్నారు. పైపైన జిమ్మిక్కులు చేసి, వాళ్ళకి మాయ మాటలు చెప్పి, లోకానురీతిగా వాళ్ళని ప్రేమిస్తూ సంఘాలకు నడిపించుకుంటున్నారు తప్ప. నేను చాలా సేవకులతోటి నేను గృహదర్శనాలు చేశాను. ఏ ఇంటికి వెళ్ళినా ఎవరు కూడా, పాస్టర్ కూడా వాక్యాలు ఎత్తి ప్రార్థన చేయడు, జనరల్ ప్రార్థన చేస్తాడు. ఈ కుటుంబాన్ని దీవించు, కొడుకుని దీవించు, అయ్యా మార్కులు వచ్చేటట్టు చెయ్యి, వాళ్ళు గృహం కట్టుకోవాలనుకుంటున్నారు, గృహాన్ని ఇయ్యే తప్ప, ప్రభా నీ వాగ్దానం ఇలాగుంది, ఈ వాగ్దానం ప్రకారంగా ఈ కుటుంబాన్ని చెయ్యయ్యా అని అడగట్లా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత కూడా బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు. పాస్టర్ గారు మంచి ప్రార్థన చేశాడు. అమ్మ ఏం చేశాడు? అందులో ఒక్క వాక్యం లేదే. వాక్యం లేని ప్రార్థన సాతాను ప్రార్థన. బైబిల్లో అందరూ కూడా వాక్యాలు ఎత్తిపెట్టి ప్రార్థనలు చేశారు, వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేశారు. ఈరోజు వాగ్దానాలు పోయాయి, దేవుడు వాక్యాలు అసలు గుర్తుంటలేదు ఎవరికి, సేవకులుగా గుర్తుంటలేదు. ప్రియులారా, ప్రార్థన అనేది దేవుడితో సంభాషణ. దేవుడితో సంభాషణ అంటే దేవుడు చెప్పిన వాక్యాన్ని మనము జ్ఞాపకం. దేవుడే అన్నాడు సాతానుతో మాట్లాడుతూ, ఏమన్నాడు? ఈ యొక్క రాయిని రొట్టెలుగా చేసుకొని తినమనంటే దేవుడు వాక్యమునెత్తి సాతానుతో మాట్లాడాడు. ప్రభువారే మాట్లాడారు, మనిషి రొట్టె వలన కాదు దేవుడిచ్చు మాట వలన అని చెప్పాడు. మరి దేవుడే అలాగ వాక్యం ద్వారా అపవాదితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు ఆ జ్ఞానం లేదా? నీకు ఆ ఆలోచన లేదా? నీకు ఆ తలంపు రావట్లేదా? ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, ఆకలేస్తూ ఉందంట అని అనుకుంటున్నాడు. ఎవరు? సాతాను. ప్రభువారు అనుకోవట్ల. రెండవది, దేవుని యొక్క ప్రేమలో లోక అధికారాన్ని ఇస్తాను, దండం పెట్టన్నాడు. మరి అలాగే శిఖరం మీదకి తీసుకెళ్ళి దూకు, దేవదూతలు నేను పట్టుకుంటాయన్నాడు. 3 ప్రశ్నలు వేశాడు. 3 ప్రశ్నలకి 3 వాక్యాలు చూపించాడు దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడటం నేర్చుకోవాలి. సాతానుతో వాక్యం. ప్రార్థన అంటే సాతాన్ని మనము పడగొట్టడానికి చేసేది ప్రార్థన. మా ఆయన్ని కాపాడు, నన్ను కాపాడు, మా ఇంటిని కాపాడు, మా అబ్బాయిని కాపాడు, మా డబ్బు కాపాడు, మా నగలు పోకుండా కాపాడు, ఈ కాదు. ఆత్మ ఇచ్చిన రక్షణను, ఆత్మ ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని పోకుండా కాపాడమని ప్రార్థన చేయాలి. విశ్వాసులు ప్రార్థన నేర్చుకోవట్లేదు. వారు దేవుని శక్తిని చూచారు. పిల్లరా, ఇచ్చాడుగా. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. శిష్యులు దేవుని శక్తిని చూపిస్తాం. చూడండి, అది 50 మంది 100 మంది లైన్లలో కూర్చోబెట్టి వడ్డించారంట 15,000 మందికి. దేవుని శక్తిని చూశారుగా ఎవరు? శిష్యులు. దేవుడి శక్తి ముందర మనం చదువుకున్నాం. ఇది ఎన్నో అధ్యాయము? 14. 10వ అధ్యాయంలో దేవుడు వాళ్ళకి శక్తిని ఇచ్చి పంపించాడు. ఇప్పుడు అద్భుతం చూస్తున్నారు. ఒక శక్తి ఏంటో, దేవుడి శక్తి ఏంటో చూస్తున్నారు. చూడండి, అక్కడే 26వ వచనానికి కూడా రండి. ఆయన సముద్రం మీద
ఇంకొక శక్తి, ఇంకొక అద్భుతం చూశారు ఇప్పుడు. అప్పుడు కూడా వాళ్ళు భూతం అని చెప్పేసి భయపడ్డారు. అరే శక్తి, దేవుని శక్తిని ఆశ్రయించట్లేదు. ఇచ్చాడు దేవుడు, పవర్స్ ఇచ్చాడు, కానీ పవర్స్ను ఉపయోగించలేకపోతున్నాడు. దేవుని యొక్క ప్రేమలో 15వ అధ్యాయము 36వ వచనం, 15వ అధ్యాయం 36వ వచనం. చూసారా దేవుడి శక్తి ఏంటో? బలారాధన తీసుకుంటున్నావు, దేవుని శక్తి వస్తూ ఉందా? ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకుంటున్నావు, దేవుని శక్తి వస్తూ ఉందా? ఈ మధ్య మా బంధువుకు ఒక అతనికి బ్లడ్ తక్కువైతే మరి అతనికి బ్లడ్ ఎక్కిచ్చారు 3 బాటిల్స్. ఇప్పుడు ఇదివరకు కన్నా కూడా, అంటే అంతకు ముందున్నటువంటి బలం కన్నా కూడా ఇప్పుడు ఎక్కించినటువంటి రక్త బలము అతన్ని ఆరోగ్యవంతుడిగా కనపడజేస్తాం. ఒకానొక సందర్భంలో జోగారికి కూడా అలాగే జరిగింది. ఆయన ఎంతో వీక్గా కనపడేవాడు. ఆ యొక్క రక్తం తీసుకున్న తర్వాత ఆయన చాలా యంగ్గా కనపడ్డాడు కొన్నాళ్ళు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ఏం పొందారు వాళ్ళు? ఒక యవ్వనస్తుల యొక్క రక్తం, ముసలాళ్ళ రక్తం కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరి రక్తం ఇది? యవ్వనస్తుడైనటువంటి యేసు రక్తం. మరి మనకు కూడా బలం రావాలి కదా. నీరసంగా ఉన్నావా? బలహీనంగా ఉన్నావా? పడిపోతాననుకున్నావా? పడిపోతే పడిపోయావు. ప్రభు కొరకు పడిపో, లోకం కొరకు పడిపోవా. దేవుని యొక్క ప్రేమలో మరి దేవుని యొక్క శక్తిని వాళ్ళు చూశారు. అయితే శిష్యులు, దేవుడు శిష్యులకి ఇచ్చినా కూడా ఆ శక్తిని వాళ్ళు చూడలేకపోయారు, చేయలేకపోయారు. కారణం ఏంటి? తర్వాత చెప్పుకుందాం, చూద్దాం. ముందల మత్తయి సువార్తలోనే 17వ అధ్యాయము 15-16 వచ్చినారు. మత్తయి సువార్త. ఇందాకేం చెప్పాడు దేవుడు? రోగులను స్వస్థపరచండి, దయ్యములను పోగొట్టండి అన్నాడు కదా. శక్తినిచ్చి పంపించాడు కదా. మరి ఎందుకని మీ శిష్యుల దగ్గరకు వచ్చాము, ఈ రోగాన్ని వాళ్ళు పోగొట్టలేకపోయారు అని చెప్పి దేవుడి దగ్గర కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు, ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. కొండని చెప్తున్నాడు అని అనుకోవచ్చు. ఏం పనికిరారట మీ శిష్యులు, వేస్ట్ అండి అన్నట్టుగా ఉంది ఆ మాట. ప్రియులారా, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 18వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 18వ వచనం. అది ఎక్కడ వారిని పట్టును అక్కడ వారిని పడదోయను. అప్పుడు వాడు నొరగ కార్చుకొని పళ్ళు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుటని నీ శిష్యులను అడిగితిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పారు. చేతకాల వాళ్ళకి పవర్ ఇచ్చినా కూడా పవర్ని వాళ్ళు వినియోగించలేకపోయారు. చాలామంది విశ్వాసులు ఊగిపోతూ ఉంటారు సంఘాల్లో పరిశుద్ధాత్మ వచ్చిందని, కానీ వాళ్ళు ఒక్కళ్ళకి ప్రార్థన చేసినా బాగుపడరు. ఒక ఆమె బుచ్చమ్మని ఒక ఆమె ఉండేది, ఆమె మాకు పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పుద్ది, కానీ ఆమె ఎవరికి ప్రార్థన చేయదు. పరిశుద్ధాత్మ వస్తే నీకు దేవుడు చెప్తాడు, ప్రార్థన చేయపో అక్కడికి వెళ్ళి, లేదా ఈ రోగాన్ని బాగు చేయి అని చెప్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ వాక్యం చెప్పు, సాక్ష్యం చెప్పుకోపో అని చెబుతాడు. అలా చేయట్లేదు నువ్వు, అంటే శక్తి లేదు, ఊరక పైనే భక్తిలాగా. ఆమె ప్రార్థన, మన దగ్గర కూడా మార్తమ్మ మరియమ్మ ఉండేది, ఆమె కూడా అదే చేసింది. ఎక్కడో వెనకాల కూర్చున్న దేక్కుంటూ పులిపీఠ దగ్గరకు వచ్చేసేది దానం. ప్రియులారా, ఏంటంటే అందరూ మన సంఘస్థులంతా ఏం చేశారంటే ఆమెకి శక్తి వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చాడు. కానీ ఆమె చెప్పండి, ఒక లారీ డ్రైవర్తో పిల్లవాడిని కనింది. నిజంగా భర్త కాదు అతను. పాపం చేసేవాళ్ళ మీద కూడా ఒక పరిశుద్ధాత్మ వస్తుందా? ఎలా వస్తుంది? దేవుని యొక్క ప్రేమ. మరి ఇప్పుడు ఎందుకు రాలేదు అని శిష్యులు అడిగితే 28వ వచనం చదవండి.
28వ వచనం మార్క్స్ వార్త. ఆయన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళలేకపోతేమని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లైనను. అంటే దేవుడు 10వ అధ్యాయంలో శక్తినిచ్చాడు, కానీ వాళ్ళు ఏం చేయట్లేదు, ఇప్పుడు ప్రార్థన చేయట్లా. కాబట్టి ప్రార్థన ఉంటే నీలో శక్తి ఉంటుంది. ఎవరో ఒక ఆమె అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుందామని అందంట. మా అయ్యగారి చేత చేయించుకుందామని చెప్పేసి ఇంకొక ఆమె అందంట. అంటే ఆమె ఇంకో చర్చికి పోతుంది. కాదు మా అయ్యగారి చేత చేయించుకోవాలి అని అందంట. ఏమన్నాడంట, మా అయ్యగారు చేస్తే గ్యారంటీగా జరుగుద్ది, మేము అనుభవించామై అని చెప్పేస్తే సరే కాదుకూడదు అనుకొని మొదట ఆ అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నారంట. 2 రోజులైంది, 3 రోజులైంది, తగ్గలేదంట. కానీ మనసులో ఏమో కొట్టకలాడుతూ ఉంది. వాళ్ళు ఆయన వెళ్ళే పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోవాలి. అలాగే చేయించుకున్న తర్వాత 3 రోజుల తర్వాత మరుసటి రోజు తగ్గిపోయింది. ఆ అమ్మాయి ఏందంట, ఈ 3 రోజులు నువ్వు మందులు వాడేవుగా అందుకని తగ్గింది అందంట. పిచ్చిదాన, మందులు ఆడినా తగ్గకపోయింది, ఇంకెక్కువైంది, అప్పుడు ప్రార్థన చేయించుకున్నాం అమ్మాయి గారి చేత, తగ్గింది అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు సేవకుల్లో ఎవరిది శక్తి? ఆమె అన్నదంట, మా పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడు, వారం దినాలు ప్రార్థనలో ఉంటాడు, వారం దినాలు వాక్యం చదువుతాడు, మీ పాస్టర్లాగా ఊరేగడు అందంట. దేవుడు అంటున్నాడు, మీరు ఊరేగుతున్నారా? శిష్యులు అంటున్నాడు, ఎందుకు పోగొట్టలేకపోయామని అడిగారు. బుద్ధినోడు ఎవరన్నా అడుగుతాడు ఆ మాట? నీకు చదవచ్చు, ఇంగ్లీష్ చదవమంటే చదవాలి నువ్వు, అంతే. నాకు రావట్లేదంటే నువ్వు నేర్చుకోవట్లేదని అర్థం. 10వ అధ్యాయంలో దేవుడు శక్తిని ఇచ్చి పంపిస్తే ఆ శక్తిని ప్రదర్శించలేక అవమానపడి వేరే వ్యక్తి ద్వారా మీ శిష్యులకు చేత కాలేదు అని చెప్పించుకున్నారే. ఈనాటి విశ్వాసులు అలాగే ఉన్నారు. ఏం లేదు వాళ్ళలో, ప్రార్థన లేదు, శక్తి ఆశ్రయించడం లేదు. దేవుడు అంటున్నాడు అది ప్రార్థన. ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి, అక్కడ ఏమని అంటుందంటే ఉపవాసము వలననే అంటాడు. ప్రార్థనలో ఏముండాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాస ప్రార్థనలు చేయకుండా హుష్ హాష్ టచ్ అంటే కుదరదండి. అదంతా సాతాను పనులు. మత్తయి సువార్త 24:24 రాసినట్టుగా ఏమని చెప్తా ఉన్నాడంటే, సాతానుడు కూడా అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి తన వైపు తిప్పుకుంటాడట. అంటే వాక్యం వైపు తిప్పడు. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యాలను కనపరచెదరు. అయ్యండి ఆ పనులు చేస్తారట. బాబాలు కనుక విభూది ఇచ్చి పండ్లు తీసుకొచ్చి ఇచ్చి నీకు పిల్లలు పుడతారు పో, ఈ కాయ తినిపో అంటుంటే మన పాస్టర్లు కూడా అరటిపళ్ళు తిను, ఈ కడుపు వస్తుంది, వాళ్ళు చేసినట్టే చేస్తున్నారు. మంత్రాలు, విభూది మంత్రాలు తప్పు కదా. దేవుడు ఎవరిని కూడా అలాగే చేయలేదు. దూత వచ్చి అబ్రహాముతో చెప్పింది ఒక మాట, ఏమనంటే మీదు నాటికి అంటే వచ్చే సంవత్సరానికి నీ భార్య కుమారుణ్ణి కంటది, వాడు మాత్రమే వారసుడు, ఎలియాజరు వారసుడు కాదు అని చెప్తే నవ్వారు. కానీ నిజంగానే 100 ఏళ్ళు అంటే 99వ సంవత్సరం అబ్రహాముకి, అలాగే 89వ సంవత్సరం శారమ్మకి గర్భం ధరించింది. ఏంటండి ఈరోజు 30 ఏళ్ళకే నపుంసకత్వం వస్తూ ఉంది చాలామందికి. 40-50 ఏళ్ళ వరకు 50 ఏళ్ళకి నా వల్ల కాదండి, నాకు నొప్పులండి. 40-50 ఏళ్ళకి నొప్పులు. అరే 99 ఏళ్ళ అతను శారాకి గర్భాన్ని తెప్పించాడు. ఎవరి ద్వారా? దేవుని యొక్క మాట, శక్తి. అది ప్రియులారా, బైబిల్లో శక్తి కనబడుతుంది, దేవుడి యొక్క శక్తి. శిష్యులకు ఇచ్చాడు కానీ వాళ్ళు సద్వినియోగపరచలేకపోయారు. కారణం ఏంటి అంటే వాళ్ళకి
ఉపవాస ప్రార్థనలు లేవు. చాలామంది ఉపవాస ప్రార్థన 40 రోజులని, లేకపోతే 7 రోజులని, లేకపోతే 7 గంటలని చేస్తారు. కానీ వాళ్ళు శక్తిని ఏం పొందట్లా. నేను ఒకసారి ఉపవాస ప్రార్థన ఉంది రండి అన్నారు. ఆల్ నైట్ ప్రేయర్కి పిలిచాను. అంటాడు 9 గంటలకు స్టార్ట్ అవుతుంది సార్, మీరు ఏం తింటారు అంటాడు. ఇదేంటి అంటే ప్రార్థనకి వచ్చేవాళ్ళు తినకుండా రావాలా, సేవకుడు మాత్రం తినాలా? ఎవడా నీకు నేర్పింది? నేను ఎలాగైతే చేయను, వాక్యం చెప్పను. నేను కూడా వాళ్ళతో పాటు ఉపవాసం ఉంటేనే, నువ్వు కూడా ఉంటేనే. అంటే నేను షుగర్ పేషెంటేనయా. అయినా కానీ దేవుడి శక్తి ఏంటో మనం చూపించాలి వాళ్ళకి. ఏం తినబాకు, మంచినీళ్ళు అయితే తాగు, తినటానికి వీల్లేదు. ప్రియులారా, ఆలోచించి మరొక సంఘానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అది కూడా ఆల్ నైట్ ప్రేయర్ అన్నారు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే నా ఉద్దేశంలో రాత్రంతా ప్రార్థనలో ఉండాలి. అంటే సూర్యోదయం అయ్యేంత వరకు ఉండాలి. బ్రేక్ చేసేది ఆల్ నైట్ ప్రేయర్ అనరు. నువ్వు చెప్పిన పేరేంటి దానికి? ఆల్ నైట్ అన్నావు అంటే రాత్రంతా. ప్రియులరా, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పెందల కడనే లేచి ప్రార్థనకి వెళ్ళేవాడు. రాత్రంతా కూడా గోజాడేవాడు తండ్రి దగ్గర. అది నైట్ ప్రేయర్ అంటే. దావీదు అంటాడు కీర్తనలో, రాత్రంతయు కన్నీళ్లు కారుస్తూ నా పరుపు తేలగొట్టాను అన్నాడు. 9 గంటల నుంచి 12 గంటల దాకా అంట ప్రార్థన, 9 గంటల నుంచి 1 గంట దాకా, లేదా 2 గంటల దాకా, లేదా 3 గంటల దాకా. అది ఆల్ నైట్ ప్రేయర్ ఎలా అవుతుంది అన్నా నేను. కానీ ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్స్ అన్నీ కూడా అలాగే జరుగుతాయి. సాయంకాలం నుంచి ఉదయం మళ్ళీ తెల్లవారేంత వరకు ఎవడు ప్రార్థన కూర్చోట్ల. కాబట్టి అది ఆల్ నైట్ ప్రేయర్ అనబాకు, హాఫ్ నైట్ ప్రేయర్ అన్నది. ఏ ప్రేయర్ అది? హాఫ్ నైట్ ప్రేయర్. ఆల్ నైట్ అంటే 12 hours, హాఫ్ నైట్ ప్రేయర్ అంటే 6 hours. పావు నైట్ ప్రేయర్ అంటే పావు నైట్ ప్రేయర్ అంటే కేవలం ఒక 3 గంటలు. చాలామంది ఇలాంటి ప్రార్థనలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. మళ్ళీ అయిపోగానే అంటే టిఫిన్లు, కాఫీలు. ఒక ఆయన బ్రేక్ ఇచ్చాడు ఈ మధ్య. ఒక చోటకి నేను వెళ్తే ఆయన అన్న మాకు 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, 11 గంటలకు టీ బ్రేక్ అన్నాడు. ఏంటంట 11 గంటలకు టీ ఇస్తాడట. ఆ తర్వాత అంటే భోజనం అంట. ఎవరో సంఘస్థుల్లో ఒకళ్ళంట భోజనం తయారు చేస్తారంట ప్రతి ఉపవాసానికి. ఎవడయా నేర్పింది మీకు ఈ ప్రార్థనలు? సాతాను శక్తి పొందుతున్నావా లేదా దేవుడి శక్తి పొందుతావా? అందుకని ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్ప దయ్యాల్ని పోగొట్టలేరు. ఎందుకు పోగొట్టలేవని అడిగారు కదా. శక్తిని ఆశ్రయించని వారు. దేవుని యొక్క ప్రేమలో ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. ఒక మాట చదివి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 17:17. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. ఇందాక 15-16 చదివాం, ఇప్పుడు 17వ వచనం చదువు. ఏమన్నాడండి వాళ్ళని? దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఈ వాక్యాలు చదువుతూ ఉంటే నిజంగా విశ్వాసులు ఈ రోజున నిజంగా నిలబడతా ఉన్నారా? సేవకులు నిజంగా నిలబడతా ఉన్నారా? దేవుడు కోప్పడతా ఉన్నాడు. విశ్వాసము లేనటువంటి మూర్ఖతరము వారలారా, ఎన్నాళ్ళు ఉంటాను రా? నేను శక్తినిచ్చాను కదా. 10వ అధ్యాయంలో మీకు శక్తినిచ్చి పంపిస్తే నీకు 17వ అధ్యాయంకి వచ్చేసరికి శక్తిని ప్రదర్శించలేక మేము ఎందుకు చేయలేకపోయామని అడుగుతారా? బుద్ధి లేనివాళ్ళారా అనే మాట వాడుతూ ఉన్నాడు ప్రభువారు. మూర్ఖులారా అంటే ఏంటి? బుద్ధి లేనివాళ్ళనేగా. మూర్ఖుడు అంటే బుద్ధి కుశలత లేనివాడిని మూర్ఖుడు అంటారు. కాబట్టి దేవుడు గద్దిస్తూ ఉన్నాడు శిష్యుని. మూర్ఖతరం వారలారా, ఎంతకాలం సహిస్తాను రా? పాఠాలు నేర్పాను, చదువు నేర్పాను, ఏబీసీలు నేర్పాను, ఎక్కాలు నేర్పాను, లెక్కలు నేర్పాను, హిందీ నేర్పాను. మళ్ళా నేర్చుకోకుండా చదువుకోకుండా ఎవడో అడిగితే నేను ఉత్తరం చదవలేనంటావా? ఆ లెక్క నాకు రాదంటావా? ఏం నేర్చుకున్నారు మీరు అని మాస్టర్ కోపడతా ఉన్నాడు. ఎవరి మాస్టరు? ప్రభువారు. ఓ మాస్టర్,
మాస్టర్ గారు శిష్యులను కోప్పడతా ఉన్నాడు. దేవుని ప్రేమిస్తున్న పిల్లారా, లూకాసు వార్త 9వ అధ్యాయము 48వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 48వ వచనం. ఈ చిన్న బిడ్డలు నా పేరున చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాడు. 43వ వచనం. 43 చదువు. అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఏం చూశారంటే అండి 40వ వచనం చదవండి, కొంచెం ముందుకే. ఏమిటంట? వెళ్ళగొట్టమని నేను శిష్యులను మొరపెట్టుకున్నాను అంటే బతిమలాడుకున్నాను నేను, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు, వెళ్ళగొట్టలేకపోయారు. శక్తి లేదు కదా వెళ్ళగొట్టాలంటే. నువ్వు ఎంత బతిమలాడుకున్నా కూడా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇవ్వనన్నాను, కానీ నువ్వు బతిమలాడుకుంటే నేను ఇస్తా కదా. మరి ఇప్పుడు దగ్గర అసలు లేదు కదా, శక్తే లేదు కదా. ఎంత బతిమలాడుకుంటే మాత్రం ఏం లాభం, ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఒకవేళ మనకు ఆ విషయాలని రాయకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా 11 మంది శిష్యులు లేదా 12 మంది శిష్యులు, పైకి 2 వెళ్ళారు కాబట్టి మరి మిగతా వాళ్ళంతా కలిసి ప్రార్థన చేశారేమో మనకు తెలియదు. చేసిన పోలా 9 మంది ప్రార్థన చేసిన పోలా, లేదా 10 మంది ప్రార్థన చేసిన పోలా. ఒకసారి ఒక పాస్టర్ గారు నన్ను, అయ్యగారు మీరు అర్జెంటుగా రండి అన్నాడు. ఏ అన్నా? అయ్యా ఈ దయ్యం నా మీద తిరగబడతా ఉంది, నా మీద తిరగబడతా ఉంది, మీరు రండి అయ్యగారు. నేను కూడా ఇప్పుడు ప్రార్థనలోనే ఉన్నా. సరే ఇక్కడ ప్రార్థన ముగించుకొని ఆయన చెప్పిన ప్లేస్కి కారు వేసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక అప్పటిదాకా వాళ్ళ మీదకి ఏళ్ల మీదకి ఎగబడుతున్నటువంటి ఆ దయ్యాలు 3 పెళ్ళాలకు పట్టినాయండి. 2 దయ్యాలు. మిగతా వాళ్ళంతా ఎట్లా ఉన్నారంటే సంఘంలో గోళ్ళకి వెళ్ళి ఆనుకొని కూర్చున్నారు, మా మీదకి వస్తుందేమో మా మీదకి వస్తుందేమో అన్నట్టు. నేను ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు, వాకిట్లోకి వచ్చాను. పాస్టర్ గారు అయ్యగారు వచ్చారు అన్నాడు, అంతే. కామైపోయినాయి 2 దయ్యాలు. నేనేమనలేదు నేను వాళ్ళని ఏమనలేదు, ఆ దయ్యాలు నేనేమనలా. ప్రభువా ఈ యొక్క దయ్యములు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు, అక్కడికి పంపించి నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తాను, అంతే. కూలైపోయారు 2. దేవుని యొక్క ప్రేమ, అయ్యారు మేము ఇంతసేపు పోరాడాము కానీ ఆ దయ్యాలు మా మీదకి ఎగబడ్డాయి అన్నాడు. ప్రార్థన లేదు నీకు, కన్నీటి ప్రార్థన లేదు, నువ్వు నిజమైనటువంటి సేవకుడిగా లేవు. సేవకుడు అంటే ప్రియులరా, దేవుడు యొక్క శక్తిని చూపించగలిగిన వాడు, భయం కలిగిన వాడు, ఆత్మ కలిగిన వాడు, నీతిపరుడు, యథార్థపరుడు, డబ్బును ఆశించని వాడు. ప్రియులరా, అతనే సేవకుడు అవుతాడు. అందరూ సేవకులే పిలువబడుతున్నారు, పాస్టర్స్ అని పిలువబడుతున్నారు, బ్రదర్స్ అని పిలువబడుతున్నారు, ఇవాంజలిస్టులు అని పిలువబడుతున్నారు, రెవరెండ్లు అని పిలువబడుతున్నారు, గ్రేట్ రెవరెండ్ అని పిలువబడుతున్నారు. ఏ ఉపయోగం? నువ్వు ప్రార్థన చేయి చూద్దాం, శక్తి చూపించు. లోక సంబంధమైన డిగ్రీలు కాదయ్యా కావాల్సింది. ఈ శిష్యులందరికీ కూడా లోక సంబంధమైన డిగ్రీలు ఏమి ఇవ్వాల, ఎవరు ఎక్కడ చదువుకోవాలా, దేవుడితోనే తిరిగారు, పామరులు. మరి వాళ్ళకి శక్తి అంటే వచ్చిన తర్వాత ఆ విషయాలు మరొక సందేశంలో మనం విందాం. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.